మనలో చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అవ్వాలనుకుంటారు కానీ ఏదో ఒక దగ్గర ల్యాక్ అవుతూ ఉంటారు. అదేందో మనకు తెలియదు. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ అవ్వాలంటే మనకు ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఉండాలి. ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలంటే మనకు కంటిన్యూస్గా మనం చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. ఆ మిస్టేక్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మన ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన తోటి వాళ్ళతో డిస్కస్ చేసుకోకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వైఫ్తో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్తో కానీ ఎవరైతే ట్రస్ట్ ఉంటారో వాళ్ళతో మనం ఫైనాన్షియల్ డిస్కస్ చేసుకోకపోవడమే మనం చేసే మిస్టేక్. ఏంటంటే మనం చేస్తున్న ఫైనాన్షియల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనం ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తూనే ఉంటాం. దాన్ని వ్యాలిడేట్ చేయడానికి కోసం మనకు ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ కూడా మనం ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ చెప్తే అరే వీడు చెప్పాడు కదా ఈ డబ్బులని నేనే తీసుకుంటా అనే వ్యక్తి కాకుండా మన గురించి కరెక్ట్గా ఆలోచించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ ఫైనాన్షియల్స్ గురించి డిస్కస్ చేస్తే మనం చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకు రెక్టిఫై అయ్యే చాయిస్ ఉంటుంది. మనం చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే కంపారిజన్. అంటే కాన్స్టెంట్గా కంపారిజన్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడున్న సోషల్ మీడియా వరల్డ్లో మనకు ఏది ఫేకో ఏది రియలో అర్థం కాదు, కానీ మనం సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అరే వాడంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడు, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మనం కాన్స్టెంట్గా మనం కంపేర్ చేసుకొని అవసరం లేకపోయినా సరే అవసరం లేని వస్తువులు కానీ అవసరం లేని లైఫ్ స్టైల్ని కానీ మనం లీడ్ చేస్తూ ఉంటాం. దానికి వచ్చే పరిణామాలు ఏంటంటే అప్పు చేయడానికి చాయిసెస్ ఉంటాయి. సో దీని ద్వారా మనం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవ్వడానికి అది మనకి ఇబ్బంది చేస్తూ ఉంటుంది. థర్డ్ మనీ మిస్టేక్, మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మన దగ్గర మనీ మంచిగా సేవ్ చేసుకుంటూ ఉంటాం. మనకు నెలకు ఒక 10,000 or 20,000 మనం సేవ్ చేసుకుంటాం. అది ఒక బల్క్ అమౌంట్, ఒక 1 lakh 2 lakhs అది మన అకౌంట్లో ఉండిపోతుంది. అది కంటిన్యూస్గా సేవింగ్స్ అకౌంట్లోనే ఉండిపోవడం ద్వారా మీకు అసలు మీ అమౌంట్ అనేది గ్రో అవ్వదు. సో దీని ద్వారా మనకి ఏంటంటే మన అమౌంట్ అనేది ఇన్ఫ్లేషన్ని తినేస్తూ ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం మన అందరికీ ఇష్టం ఉండదు. అరే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అని కాన్స్టెంట్ డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేసుకొని మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని కొంచెం కూర్చొని రీసెర్చ్ చేయగలిగితే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఉంటుందో ఆ పర్టికులర్ అమౌంట్ మీకు కాంపౌండింగ్ అవుతున్న కొద్దీ మీరు వర్క్ తక్కువ చేసే చాయిసెస్ మీకు ఎక్కువ ఉంటుంది. ఫోర్త్ మనీ మిస్టేక్, మనందరికీ ఇది ఎప్పుడు చూడు ఒక కాంట్రాడిక్టరీ ఉంటుంది. అంటే నేను సంపాదిస్తున్న డబ్బులు నేను ఎందుకు ట్రాక్ చేయాలి, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక మైండ్ సెట్ రన్ అవుతూ ఉంటుంది. కానీ నువ్వు సంపాదించిన డబ్బులైనా సరే ఎవరైనా నీకు ఇచ్చిన డబ్బులైనా సరే ప్రాపర్ నువ్వు ఒక ట్రాకింగ్ మెయింటైన్ చేసావనుకో, అంటే ఇప్పుడు నువ్వు ఈ పర్టికులర్ మంత్ నీకు ఎక్కడెక్కడ ఎక్స్పెన్సెస్ అయినాయి అని చెప్పేసి ప్రాపర్గా నువ్వు అయిన ఖర్చులన్నీ నువ్వు ఒక దగ్గర ట్రాక్ చేస్తూ ఉంటే, ఆ పర్టికులర్గా నోట్ చేస్తూ ఉంటే, సో నీకు ఈ మంత్ ఎంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ ఎక్కువ స్పెండ్ చేసావు అనే ఒక ఐడియా వస్తుంది. దీని ద్వారా నెక్స్ట్ మంత్ ఆ స్పెండింగ్ అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడతావు. కానీ ఈ పర్టికులర్ యాక్టివిటీ చేయడానికి ఐదర్ మన దగ్గర టైం ఉండదు అని అంటాం, లేదంటే మనకు ఇష్టం ఉండదు, నా డబ్బులు నేను ఏమైనా చేసుకుంటాను అనుకుంటాం. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక 3 months ఈ యాక్టివిటీని చేయండి, మీకు తెలియకుండానే మీ ఫైనాన్స్లో చాలా చేంజెస్ వస్తుంటాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏ పని చేయకుండా కూర్చున్నా కానీ మనకు డబ్బులు వస్తూనే ఉండాలి. దానికి మనం ఒక ప్రాపర్ సిస్టమ్తో వర్క్ చేస్తేనే ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం అచీవ్ అయ్యే చాయిస్ ఉంటుంది.